నమస్తే మామ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు అయితే మన కొత్త చేనుల పత్తికి మందేయబోతున్నాం. సో తమ్ముడు అయితే ఆల్రెడీ ట్రాక్టర్ బయటికి తీస్తున్నాడు. ఇంతకుముందు ఒకసారి మందేసినాం మామ, కానీ అది పని చేయలే, అందుకే మళ్ళీ వేస్తున్నాం. ఇక కల్టివేటర్ మీద మందు బస్తాలు వేసుకుని సీదా చేని ఒకటే మామ. ఇక ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి వీడియో అయితే మస్తు గమ్మత్ ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మందు బస్తాలు అయితే ఈ సంవత్సరం యూరియాతో పెద్ద గోసే ఉన్నది. ఇక మనోళ్ళు అయితే తయారై మొత్తం అన్నం అన్ని సామాన్లు పెట్టుకొని రెడీ చూస్తున్నారు. ఇక మందు బస్తాలను అయితే కల్టివేటర్ మీద వేసినాం మామ. 2 యూరియా 1 DAP. ఇక వీటిని పట్టుకుని సీదా చేనికి ఒకటే. ఇక అట్లనే ఛార్జింగ్ డబ్బా కూడా వాటిని కొంచెం గడ్డి మందు కొట్టేది కాబట్టి యాక్చువల్లీ ఏమైందంటే మన బండి మంచిగా కడిగి ఉండే, కానీ నిన్న వీల్స్ బండి దిగబడ్డం వల్ల మన బండితో గుంజినాం. అందుకే మొత్తం మన బండి అయితే బురద అయింది. సో ఇక మొత్తానికి అయితే ఇంటికాంచి అయితే బయలుదేరినాం. ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను ఒకసారి వినండి, విన్న తర్వాత చెప్తా. అదా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్ చెప్పే. వీడియో తీసేటప్పుడు ఆడియో సరిగా రికార్డ్ కావట్లేదు మామ, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక ఈ రోజు అయితే మంచిగా మబ్బు ఉన్నది, ఎండ కొడతలేదు, మంచిగా ఉన్నది వాతావరణం కూల్ గా. ఇక్కడ ఒక్క కన్నే తోవ మంచిగా లేదు, ఇది దాటితే చేను దాకా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ చూద్దాం ఒకసారి. తమ్ముడు అయితే దించుతాండి ఆల్రెడీ. అబ్బో ముందకాయలు ముందుగా పోయినాయి కదా, అయితే అయ్యలేదు అసలు. నడిమి టైర్లు దిగినాయి అనుకో, అటు కల్టివేటర్ మోపేటట్టుంది మామ. కల్టివేటర్ మోపైంది వెళ్ళది ఇంకా దాన్ని. సో ఇక మొత్తానికి అయితే చేనికి అందినాం. అక్కడ ఏమైందంటే మన ట్రాక్టర్ దిగబడ్డది, వెనక కల్టివేటర్ వెనక భూమిలో దిగింది. ఇక తమ్ముడికి ఫోన్ చేసిన మళ్ళీ తమ్ముడు గడ్డపాడ పట్టుకుని వచ్చిన, మళ్ళీ గడ్డపాడతో తవ్విన మళ్ళీ వెళ్ళింది. పెద్ద ఘోరమైంది అక్కడ మొత్తం సవడే ఉన్నది, టైర్లు దిగబడ్డాయి మామ. ఇక మనోళ్ళు అయితే తాడిపత్రి వర్షిండ్రు ఆల్రెడీ. సో ఇలా మందులు మొత్తం పోసి మందులను కలుపుకోవాలి. సో ఇక మనోళ్ళు అయితే మందులు కలుపుతాను ఆల్రెడీ. యూరియా DAP 2 మొత్తం మిక్స్ చేస్తాను, కలిపి పడేస్తాను. ఇక ప్రొద్దున అన్నం తినకుండా సీదా చేనికి వచ్చినాం అన్నం పట్టుకొని. అక్కడ ఏమైందంటే ట్రాక్టర్ దిగబడ్డం వల్ల లేట్ అయింది. సో ఇక మందులన్నీ కలిపి ఇప్పుడైతే అన్నం తింటున్నాం. అన్నం తిన్న తర్వాత ఇక మందు వేసుడు స్టార్ట్ చేస్తాం. మనం వేరే చేనులతో పోలిస్తే ఈ సంవత్సరం ఇక్కడ పత్తి పంట మంచిగా వెళ్తుంది అనిపిస్తుంది. పత్తి అయితే మంచిగా ఉన్నది, ఇప్పటి వరకు ఎలాంటి రోగాలు లేవు. ఇక మందునైతే మొత్తం అన్ని గంజులలో నింపుతాడు తమ్ముడు. ఇటుకి సైడ్ అయితే మొత్తం గడ్డి మందు కొట్టినాం, కానీ ఈ దొయ్యల కొట్టేది ఉండే, వర్షం వచ్చింది ఆ రోజు కొట్టలేదు. సో ఈ రోజు అయితే నేను కొట్టేది ఉన్నది, ఇప్పుడు కొట్టాలి. ఇక మనోళ్ళు అయితే మందు వేసుడు స్టార్ట్ చేసిండు ఆల్రెడీ. ఇక నాది కూడా గడ్డి మందు కొట్టుడు కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు అటు పోతున్నా ట్రాక్టర్కి. నువ్వు ఇంటికాడకి ఎందుకు వచ్చినావే? నీళ్ళు బాగా పోతానే కదనే, నువ్వేం పని చేసినాక వచ్చినవే? పత్తితులు కాదు, పత్తికి మందేయాను. అవునా? సో ఇక మొత్తానికి అయితే ఈ చేనులో మందేసుడు అయిపోయింది ఆల్రెడీ. మా వాళ్ళు అయితే వస్తాను. ఇక కొంచెం మందు అయితే మిగిలింది. ఇక్కడ దగ్గరలోనే ఇంకొక చేను ఉంది. సో దానికైతే వేయడానికి మందుని సంచురాలు నింపుకొని కొంటబోతున్నాం. ఇక మన వేరే చేనికి అయితే వెళ్తున్నాం ఇప్పుడే. మందు బస్తాలు మోసుకొని అక్కడికి పోవాలి.
సో ఇది ఈరోజు వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మావా.